మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని అల్వాల్ పట్టణ పరిధిలోని టెంపుల్ అల్వాల్లోని శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం మొదటి రోజున ఆలయ పండితులు పెద్ది శ్రీధర్ ఆధ్వర్యంలో శ్రీ మహాగణపతి పూజతో ప్రారంభించిన తర్వాత ఆకాశ దీప మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆకాశ దీప మహోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆకాశ దీపోత్సవ కార్యక్రమం నవంబర్ 20వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6:15 ఉంటుందని ఆలయ పండితులు పెద్ది శ్రీధర్ తెలిపారు. గురువుకి నమస్కారం చేసుకోండి. మీకు చదువు సంస్కారం నేర్పిన గురువుకి, మీ ఇంటి పురోహితుడికి, మీ యొక్క కుల గురువుకి నమస్కారం చేసుకోండి. గురు బ్రహ్మాండ గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరూ కూడా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. ఎటువంటి విఘ్నాలు లేకుండా మనకు కూడేటటువంటి ప్రతి కోరిక ఒక శత్రువు నాశనం తప్ప మిగతా అన్నీ కూడా ఎదుటివాడి నాశనం తప్ప అన్నీ తీరుస్తాడు గణపతి. కాబట్టి గణపతి నమస్కారం చేసుకోండి. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతని వేస్తున్నాను. నమస్కారం చేసుకోండి అందరికీ. నమోస్తుతే దీపం జ్యోతి దీపం జ్యోతి పరబ్రహ్మ పరబ్రహ్మ దీపం జ్యోతి దీపం జ్యోతి జనార్దన జనార్దన దీపేన దీపేన హరతే పాపం హరతే పాపం కార్తీక దీపం కార్తీక దీపం ఆకాశ దీపం ఆకాశ దీపం నమోస్తుతే నమోస్తుతే దీపం జ్యోతి దీపం జ్యోతి పరబ్రహ్మ పరబ్రహ్మ దీపం జ్యోతి దీపం జ్యోతి జనార్దన జనార్దన దీపేన దీపేన హరతే పాపం హరతే పాపం కార్తీక దీపం కార్తీక దీపం ఆకాశ దీపం ఆకాశ దీపం నమోస్తుతే నమోస్తుతే దీపం జ్యోతి దీపం జ్యోతి పరబ్రహ్మ పరబ్రహ్మ దీపం జ్యోతి దీపం జ్యోతి జనార్దన జనార్దన దీపేన దీపేన హరతే పాపం హరతే పాపం కార్తీక దీపం కార్తీక దీపం ఆకాశ దీపం ఆకాశ దీపం నమోస్తుతే నమోస్తుతే. నమః పార్వతీపతే. హర 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 మహాదేవ గోవిందా గోవిందా. ఆ తర్వాత అడిగిన దీపమైనటువంటి ఆకాశ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది. ఇందులో ఈ నెలకు కాదు 1000 రూపాయలు కడితే రోజు సాయంత్రం 6 మొదలయ్యేటటువంటి ఆకాశ దీపంలో మీ గోత్రనామం చదవడం జరుగుతుంది. అలాగే ఒకవేళ నేను అలా కాదు అంటే ఒకటి 50 రూపాయలు ఇక్కడ ఎవరు గోత్రనామం చదివినా వాళ్ళతో చదివించుకొని ఆకాశ దీపంలో నూనె అంటే మీరు ఆకాశ దీపంలో వేస్తూ ఈ పక్కన ఉన్నటువంటి ఆ దిశలో వేస్తే మేము అది దాంట్లో ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీ గోత్రనామం అంటే అందరికీ వస్తుంది. కానీ మీరు కట్టేటటువంటి రూపాయి ఏదైతే ఉంటుందో అది ఆలయం యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి అందుకోసం మీరు ఇచ్చేటటువంటి ప్రతి రూపాయి కూడా ఆలయానికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో వచ్చినటువంటిది. కాబట్టి మీరందరూ కూడా గోత్రనామాలు రాయించుకోండి. మాట్లాడుతున్న అన్నమానం తెలియజేస్తారు. ఇప్పుడు అక్కడ నోరు వస్తుంటే ఎందుకు సంబంధించినట్టే మీరు ఎప్పుడైతే ఒకవేళ
చేసుకోండి. అగ్నియే నమః. సూర్యుడికి నమస్కారం చేసుకోండి. ఓం అగ్ని దూతం పుణ్యమే వచారం సూర్యుడికి అసేవకేసకం అగ్నియే నమః. ఓం సకాయ స్వరజమానం ప్రచండం కస్యవాత్మజం స్వేదపద్మధరం దేవం త్వం సూర్యం ప్రణామ్యామి. శ్రీ సూర్యాయ నమః. మా అందరూ కూడా చక్కగా ఈశ్వరుడికి నమస్కారం చేసుకోండి. వారం రోజులు జగత్